శ్రీ గురుభ్యో నమః. మేనల్లుడితో అరుణాచల యాత్ర 6-11-2022 కార్తీక శుక్ల త్రయోదశి ఆదివారం. హఠాన్ మరణం కలిగినట్లు హఠాత్తుగా అరుణాచలం వెళ్ళాను ఈ ఉదయం. ఇదేం ముదనష్ట పోలిక అంటారా? నాకు ఇదే బాగుంది. అరుణాచల దర్శనం అహానికి మరణ శాసనం, రమణాశ్రమ దర్శనం మోక్షానికి రాజమార్గం. మా మేనల్లుడు కృష్ణ చైతన్య అరుణాచలం వెళ్ళాలనుకుంటేనో నన్ను తోడు రమ్మన్నాడు, వెళ్ళాను. వాడు తిరుపతిలో ఈఎన్టీ డాక్టర్. ఉదయం 5 గంటలకు తిరుపతి నుండి బయలుదేరాం కారులో. ఇంకెవరైనా వస్తున్నారా అని అడిగాను కారు ఎక్కుతూ. మనం ఎవరినీ రానియం అన్నాడు స్థిరంగా నవ్వుతూ. గతంలో కూడా ఇలానే కారులో వాడొక్కడే అరుణాచలం వెళ్ళి ఓ బండ మీద కూర్చుని ఓ గంటసేపు ధ్యానం చేసుకుని తిరుగు ప్రయాణం అయిపోయాడు. ఈ ఆధ్యాత్మికంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. సద్గురు జగ్గి వాసుదేవన్ తత్వాన్ని అనుసరిస్తున్నాడు. వాడి బాల్యంలో మా ఇంట్లో ఉండి చదువుకునే రోజుల్లో నేను నా గదిలో కూర్చొని ధ్యానం చేస్తుండేవాణ్ణి. భోజనానికి రమ్మని మా అమ్మగారు వాణ్ణి పిలవమన్నప్పుడు చాలా సున్నితంగా నా గది తలుపును తట్టి గుసగుసలాడేవాడు. మామ, అవ్వ తినటానికి రమ్మంటోంది అని. ధ్యానంలో ఉన్నప్పుడు పెద్దగా చప్పుడు చేయకూడదని వాడికి ఆ చిన్న వయసులోనే తెలిసింది. గురుభక్తులు మురళీమోహన్ గారు అచ్చువేయిస్తున్న నా గురువు గ్రంథం ప్రూఫ్లు దిద్దే కార్యక్రమం నిన్నటితో పూర్తవగానే ఆశ్చర్యంగా ఒకరు జ్ఞానప్రసూనాంబ కుంకుమ తెచ్చిచ్చారు. జ్ఞానాంబ చివరిగా స్టాంపు వేసి సంతకం చేసినట్లయింది. అంతేకాక అరుణాచలేశ్వరం నుంచి మా మేనల్లుడి ద్వారా పిలుపు రావడం అన్నీ శుభసూచకములే, ఆనందదాయకములే. అన్ని యాత్రలు మానుకొని ఉన్న చోటునే ఉండాలని నిశ్చయం చేసుకున్నప్పటి నుంచి 3 సార్లు అరుణాచలం వెళ్లాల్సి వచ్చింది. మా అల్లుడు కారులో నన్ను తీసుకెళ్లడం ఎలా ఉందంటే స్వయంగా అరుణాచలేశ్వరుడే కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టుంది. దారి పొడవునా నా గురుతత్వాన్ని వివరిస్తూ వచ్చాను. గురువు గారివి కొన్ని కీ పాయింట్స్ చెప్పాను. చెప్పింది చెప్పినట్టుగా విషయాగ్రాహ్యం చేసేసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో నేను ఎడతెగకుండా మాట్లాడింది ఇప్పుడే. మంచి శ్రోత దొరికినప్పుడు మంచి వక్త కాగలం. దారిలో ఉండగానే గురుభక్తురాలు అరుణాచలం శ్రీదేవి గారు ఫోన్ చేశారు. మీరు వస్తున్నారని తెలిసింది, మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అని. 9 కల్లా రమణాశ్రమం చేరుకున్నాం. ఆశ్రమమంతా ఓసారి కలియ తిరిగాం. రమణ సన్నిధిలో మావాడు కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఇప్పుడు నేను ఏ ధ్యానమూ చేయడం లేదు, కానీ ధ్యానం చేయని క్షణము లేదు. గురువు అనుగ్రహం వలన కలిగిన స్థితి అది. ఏకకాలంలో వ్యతిరేక స్థితులు కలిగి ఉండే స్థితి అది. నేను సంసారిని కాను. నేను సన్యాసిని కాను. నాకు బంధం ఉంది, నాకు బంధం లేదు. నేను ముక్తుణ్ణి కాను. నాకు వ్యవహారం ఉంది, నాకు ఏ వ్యవహారము లేదు. నేను ఉన్నాను, నేను లేను, ఇలా అన్నమాట. స్వరూప నిర్ణయం చేయడానికి, స్వరూపస్థితిని ప్రకటించడానికి పాపం భాష ఎంత కష్టపడుతుందో చూడండి. ఇక ఎటూ పాలుపోక భాష నిశ్చేష్టయే నిలిచినప్పుడు దాని పేరు మౌనం. భాష అలా మౌనం దాల్చడానికి మునుపు చివరిగా చేసిన ప్రయత్నమే, ప్రకటనమే పరమపదం. అదే మా అత్యాశ్రమానికి అధిష్టాన దైవం. నా గురువు దానికి సాకార రూపం. మావాడు బుక్ షాప్లో త్రిపురారహస్యం ఇంగ్లీష్ బుక్ ఒకటి కొన్నాడు. శ్రీదేవి గారితో కలిసి అరుణాచల దేవాలయానికి వెళ్ళాం. శ్రీదేవి గారి దగ్గర నుండి మమ్మల్ని అపీత కుచాంబిక గర్భాలయం ముందు వరకు తీసుకెళ్లి దర్శనం చేయించారు. తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేయించారు. ప్రసాదాలు తీసుకొని తిన్నాం. అంత రద్దీలో కూడా మాకు దైవ దర్శనం చేయించి మా చొక్కా కూడా నలగకుండా హాయిగా బయటకు తీసుకొచ్చి వదిలారు. మా అమ్మ జ్ఞాన ప్రసూనాంబికయే ఆ రూపంలో వచ్చి అలా అనుగ్రహించింది. శ్రీదేవి గారు ప్రతిరోజు అరుణగిరి ప్రదక్షిణం చేస్తారు. ఉదయం 3 గంటలకు ప్రారంభమయ్యే ఆన్లైన్ సత్సంగంలో పాల్గొంటారు. ఓ అద్దె ఇంట్లో వానప్రస్థాశ్రమ జీవితాన్ని గడుపుతున్నారు. గౌతమాశ్రమంలో తపస్సు చేసే పార్వతీదేవిలా ఉన్నారు. రమణ గడపలో కూర్చుని రమణ శిశువులా కనబడ్డారు. ఇలాంటి ఎన్నో పవిత్రాత్మలు నిరంతరం తిరుగాడే దివ్య ప్రదేశం అరుణాచలం. అరుణాచల ప్రదక్షిణ బయలుదేరాం. కీరకాయ, కొబ్బరి నీళ్లు ఇవే ఆహారం. జీవితంలో కష్టసుఖాల వలె అక్కడక్కడ సూర్యప్రతాపము, అక్కడక్కడ మలయానీలము, రెంటిని ఆస్వాదిస్తూ వెళ్ళాం. గిరి ప్రదక్షిణం పూర్తయితే గూటికెళ్తాం. జీవిత ప్రదక్షిణం పూర్తయితే కాటికెళతాం. ఆత్మ ప్రదక్షిణం పూర్తయితే ముక్తికెళ్తాం. గిరి ప్రదక్షిణం మళ్లీ మొదలైతే పుణ్యఫలం. జీవిత ప్రదక్షిణం మళ్లీ మొదలైతే పునర్జన్మం. ఆత్మ ప్రదక్షిణం మళ్లీ మొదలైతే అవతారం. పునర్జన్మకు అవతారానికి ఇదే తేడా. పునర్జన్మలో జీవుడు ఎరుకలేకనే నిష్క్రమిస్తాడు.
ఎరుక లేకనే మళ్ళీ ప్రవేశిస్తాడు. అవతారంలో జీవుడు ఎరుకతోనే నిష్క్రమిస్తాడు, ఎరుకతోనే మళ్ళీ ప్రవేశిస్తాడు. అందుకే కొందరి విషయంలో వారు పుట్టుకతోనే జ్ఞాని అంటుంటాం. కారణమిదే. జ్ఞానులు ఎరుకతో వస్తారు, పోతారు. అజ్ఞానులు ఎరుక లేకుండా వస్తారు, పోతారు. మాయాబజార్ సినిమాలో తత్వం పాడుతూ ఓ పొట్టి సాధువు ఘటోత్కచునికి కళ్ళు తెరిపిస్తాడు, గుర్తుందా? ఎరుకకుండా వచ్చావు, ఎరుకలేకపోతావు, ఇది వేదం, ఇది వేదం అంటూ. 4 గంటల్లో గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని రమణ సన్నిధికి చేరుకున్నాం. సాయంత్రం 6కు శ్రీదేవి గారు తన నివాసానికి తీసుకెళ్లి కన్నతల్లిలా వేడివేడి అన్నం వడ్డించారు. బంగాళదుంప కూర, కాకరకాయ పచ్చడి, మజ్జిగ పులుసు అన్నీ అద్భుత. మేం తీసుకెళ్లిన మధుర పదార్థాలు అమ్మకి ఇచ్చాం. అమ్మ మాకు ఇంకా మధురమైన పదార్థాన్ని ఇచ్చారు. అదేమంటే అరుణాచల మాధవి గారు రచించిన తిరు ఆరూర్ కమలాలయము అనే గ్రంథం. నాకు చాలా సంతోషమైంది. ఆ క్షేత్రాన్ని ఓసారి దర్శించాను. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు వెళుతూ మధ్యలో దిగి చూశాం. అక్కడ ఈశ్వరుని పేరు త్యాగరాజేశ్వరుడు. ఆ పేరునే సంగీత త్రయంలో ఒకరైన త్యాగరాజుకు పెట్టారు వారి తల్లిదండ్రులు. సంగీత త్రయమైన త్యాగరాజు, శ్యామాశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు ముగ్గురు ఒకే ఊరిలో పుట్టడం విశేషం. 6:30కు తిరుగు ప్రయాణం అయ్యాం. 10:30కు స్వంత గూటికి చేరుకున్నాం.